గూగుల్ మనం ప్రతిరోజు ఏదో ఒకటి గూగుల్లో సెర్చ్ చేస్తూనే ఉంటాం. అయితే ఈ వీడియోలో నేను గూగుల్లో మనకి ఉపయోగపడే 10 ట్రిక్స్ చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని చివరి వరకు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షఫీ. మీరు చూస్తున్నారు షఫీ టెక్నిక్ తెలుగు ఛానల్. నెంబర్ 1, ఫ్రెండ్స్, మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఒక బడ్జెట్లో కొనాలి అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 10,000 మరియు 15,000 రూపీస్లో ఒక స్మార్ట్ ఫోన్ కావాలి. ఇలాంటి వాటి కోసం అయితే మీరు గూగుల్లోకి వెళ్ళి బై అని టైప్ చేస్తూ ఆ వస్తువు పేరు టైప్ చేసి మీ బడ్జెట్ను ఇలా 3 డాట్స్తో టైప్ చేయండి. ఇలా టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే మనం ఇచ్చిన ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న వస్తువులు మాత్రమే వస్తున్నాయి. సో ఈ ట్రిక్ను షాపింగ్ అప్పుడు యూజ్ చేయండి. ఇంకా నెంబర్ 2, ఫ్రెండ్స్, మనకి గూగుల్లో ఏదో ఒక వెబ్సైట్ బాగా నచ్చినప్పుడు మనకి ఇలాంటి వెబ్సైట్స్ ఇంకా ఏమున్నాయా అని అనిపిస్తుంది. అయితే దానికోసం మీరు గూగుల్లోకి వెళ్ళి రిలేటెడ్ : అని టైప్ చేసి ఆ వెబ్సైట్ పేరు .com అని ఇలా టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే నేను ఏ వెబ్సైట్ పేరు టైప్ చేశానో అలాంటి వెబ్సైట్స్ ఇంకా ఏమున్నాయో అవి అన్నీ మనం చూడొచ్చు. నెంబర్ 3, ఫ్రెండ్స్, ఎవరైనా మీకు 987-654-321 ఇలా ఏమైనా నెంబర్స్ చెప్పి అవి మొత్తం ఎంతో చెప్పు అంటే మనం టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అని లెక్క పెడతాం. అలా స్లో ప్రాసెస్ కాకుండా మీరు గూగుల్లో ఆ నెంబర్ను టైప్ చేసి దాని పక్కనే ఈక్వల్ టు ఇంగ్లీష్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఇలా సులువుగా ఆ నెంబర్స్ మొత్తం ఎంతో గూగుల్ చెప్తుంది. నెంబర్ 4, ఫ్రెండ్స్, మనకి స్కూల్, కాలేజెస్లో ప్రాజెక్ట్ వర్క్స్ కోసం దేని గురించైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం వికీపీడియాలో దాని గురించి సెర్చ్ చేసి ఆ మ్యాటర్ను కాపీ చేసుకొని డాక్యుమెంట్లో లేకపోతే పీడిఎఫ్లో సేవ్ చేసుకుంటాం. అయితే ఫ్రెండ్స్, ఇలా కాకుండా గూగుల్లో మనం దేన్ని సెర్చ్ చేయాలి అనుకుంటే దాని పేరు టైప్ చేసి ఇలా ఫైల్ టైప్ : PDF అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఇలా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం PDF ఫార్మాట్లో వస్తుంది. మనం ఆ PDFను కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ ప్రింట్ కూడా చేసుకోవచ్చు. ఈ ట్రిక్ మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నెంబర్ 5, ఫ్రెండ్స్, ఈ ట్రిక్ కూడా PDFకి సంబంధించినది అండ్ ఈ ట్రిక్ కంప్యూటర్ మరియు ల్యాప్టాప్లోనే పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మనం ఏదైనా PDF ఫైల్ను ఓపెన్ చేయాలి అంటే మనకి ఒక PDF ఫీవర్ సాఫ్ట్వేర్ ఉండాలి. అయితే మీరు ఎటువంటి PDF సాఫ్ట్వేర్స్ లేకుండా కూడా PDFను ఓపెన్ చేయొచ్చు. దీనికోసం మీరు మీ దగ్గర ఉన్న PDF ఫైల్ను గూగుల్ URL బాక్స్లోకి ఇలా డ్రాగ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే మన PDF ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. నెంబర్ 6, ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఇంకా చాలామందికి తెలియదు. మీ దగ్గర ఒక వస్తువు యొక్క ఫోటో ఉంది, కానీ ఆ వస్తువు పేరు మీకు తెలియకపోతే అలాంటి సమయంలో మీరు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ కెమెరా మీద క్లిక్ చేయండి. ఆ ఫోటోని ఇలా అప్లోడ్ చేసి చూడండి. ఇప్పుడు ఒకవేళ ఇంటర్నెట్లో ఆ వస్తువు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు గూగుల్ ఇలా చూపిస్తుంది. నెంబర్ 7, ఫ్రెండ్స్, కొంతమంది వాళ్ళ ఇంటర్నెట్లో ప్రైవసీ ఉండాలి, ఎవ్వరూ వాళ్ళని ట్రాక్ చేయకూడదు అని VPNను యూజ్ చేస్తూ ఉంటారు. అయితే VPN లేకుండా గూగుల్ URLలో duckduckgo.com అని టైప్ చేయండి. ఇది కూడా ఒక చాలా పాపులర్ సెర్చ్ ఇంజిన్. మీకు ప్రైవసీ ఉండాలి అనుకుంటే ఈ సెర్చ్ ఇంజిన్ని యూజ్ చేయొచ్చు. నెంబర్ 8, ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఇంగ్లీష్ వర్డ్, ఇంగ్లీష్ సెంటెన్స్ అర్థం కాకపోతే మీరు గూగుల్లో గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మీరు ఆ వర్డ్ లేదా సెంటెన్స్ని టైప్ చేసి ఇక్కడ ఇలా మీరు మీకు కావాల్సిన లాంగ్వేజ్ను సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇంగ్లీష్ సెంటెన్స్ తెలుగులోకి ట్రాన్స్లేట్ అవుతుంది. మీరు మీకు కావాల్సిన లాంగ్వేజ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 9, ఫ్రెండ్స్, ఈ ట్రిక్ చాలామందికి తెలియదు. అది ఏంటంటే మనం ఈ గూగుల్ URL బాక్స్ని క్యాలిక్యులేటర్ లాగా కూడా వాడచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎలా చేస్తున్నానో ఈ క్యాలిక్యులేషన్స్. ఎన్ని నెంబర్స్ ఉన్నా మీరు చాలా సులభంగా ఈ గూగుల్ URL బాక్స్తో క్యాలిక్యులేషన్ చేయవచ్చు. నెంబర్ 10, ఫ్రెండ్స్, కొంతమందికి ఏ సిటీలో వెదర్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంటుంది. అయితే దీనికోసం మీరు ఇలా వెదర్ ఇన్ గుంటూరు అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఆ సిటీ యొక్క వెదర్ ఎలా ఉందో గూగుల్ చూపిస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.